హలో గైస్, వెల్కమ్ టు మా ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు ఒక దాని గురించి చెప్పడానికి వచ్చాను. అదే పెట్రోల్ బంక్ స్కామ్. పెట్రోల్ బంక్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పెట్రోల్ ఇంత పట్టట్లేదు అనే విధంగా మనం ఏం చూస్తాం, పైన ఉన్న నెంబర్ ఉంటుంది కదా, అదొక ఇంత రూపీస్ 100 రూపీస్కి అయితే ఆ నెంబర్ చూస్తాం ఎగ్జాక్ట్ కొడుతున్నారా లేదా అని. దాంతోపాటు ఇంకొకటి కూడా చూడాలి, అదే డెన్సిటీ. ఈ డెన్సిటీ ఎందుకంటే దీనివల్ల మన బైక్స్ ఉంటాయి కదా, ఇది కానీ ఎక్కువైందనుకో అది దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. అదేంటంటే ఇప్పుడు మన పెట్రోల్ ఉంది కదా, ఈ పెట్రోల్ అయితే మన డెన్సిటీ అయితే 730 to 770 kg/m³ అయితే ఉండాలి. అండ్ డీజిల్ వచ్చి 830 to 900 kg/m³ ఉండాలి. దీనికంటే ఎక్కువ పడడం వల్ల ఏంటంటే మేబీ దాంట్లో కొంతమంది ఇది మన కిరోసిన్ ఉంటాయి కదా, ఈ కలిపినా కదా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ అది డెన్సిటీ ఎక్కువ అవ్వడం వల్ల మన బండిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మన బండి ఒక 50-60 కిలోమీటర్స్ మన మైలేజ్ ఇస్తుంది అనుకో, మైలేజ్ తగ్గిపోతుంది, ఇంజన్ త్వరగా బోరుకొస్తుంది అండ్ ఎక్కువ పెట్రోల్ పట్టించుకోవాలి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెన్సిటీ మస్ట్ అండ్ షుడ్గా మీరు వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే చూసుకోండి. అదేంటంటే 730 to 770 kg/m³ ఉంటుంది డెన్సిటీ అయితే పెట్రోల్కి. అండ్ మన డీజిల్కి అయితే 830 to 900 kg/m³ అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం చూసేటప్పుడు ఆ పెట్రోల్ రూపీసే కాకుండా ఆ డెన్సిటీ కూడా చూడండి. చాలా పెట్రోల్ బంక్స్లో డెన్సిటీ అనేది అసలు ఏమి చూపియరు. అండ్ అదేంటంటే నేను చూసిన దానిగా మొన్న ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. ఆ పెట్రోల్ బంక్లో ఏంటంటే అరౌండ్ డెన్సిటీ 870 ఉంది. చూడండి, దానివల్ల ఏంటంటే మన బైక్ అనేది పాడైపోతుంది. అంటే మీరు ఇష్టపడి కొనుక్కునేది ఇంత అది ఎక్కువ ఇవ్వకన్నా ఉంటే, అంటే మైలేజ్ రాక త్వరగా బోర్కి వెళ్తూ ఉంటే ఒక చిన్న పెయిన్ అనేది ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ డోంట్ మిస్ ఇట్. బాయ్.